కంచి పరమాచార్య మహాస్వామి వారి దర్శనానికి ఒకప్పుడు ఒక భక్తుడు వచ్చారు. ఆ సమయంలో అంతా రద్దీగా ఉంది. అంటే స్వామివారి దర్శనానికి ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ వచ్చిన అతనిలో ఆతృత పెరిగింది. ఎప్పుడెప్పుడు మహాస్వామి వారిని దర్శనం చేసుకుంటానా, ఎప్పుడెప్పుడు తన బాధను వారితో చెప్పుకుంటానా అని ఆతృతగా ఉన్నారు. అంత దూరం నుంచి ఆ లైన్లో ఉన్నటువంటి అతన్ని మహాస్వామి వారు చూశారు. అతను కూడా స్వామివారిని చూశారు. రెండు చేతులు జోడించి మెల్లగా నడుచుకుంటూ తన వంతు వచ్చింది. తన వంతు వచ్చాక స్వామివారి ముందు కూర్చొని దిగాలుగా కన్నీరు పెట్టుకుంటూ అలాగే ఉండిపోయారు. అప్పుడు మహాస్వామి వారు, ఏం జరిగింది? ఎందుకంత దిగాలుగా ఉన్నావు? నీ బాధ ఏమిటో నాకు చెప్పు, నేను ఉన్నాను కదా అని మహాస్వామి వారు అడగడం జరిగింది. అప్పుడు భక్తుడు, స్వామి పెరియావా తండ్రి, కొన్ని సంవత్సరాల నుంచి నేను ఏది చేసినా కూడా నాకు కలిసి రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేనంతగా చాలా ఇబ్బంది పడుతున్నాను. స్వామి, ఇంట్లో అనారోగ్య సమస్యలు, ఆర్థికంగా నేను ఏ వ్యాపారం చేసినా నాకు నష్టం వస్తుంది. తండ్రి, నేను కుదురుగా ఉండలేకపోతున్నాను. నా కుటుంబాన్ని పోషించగలిగే స్తోమత కూడా లేకుండా అయిపోయింది. స్వామి, ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక మంచి పేరు ఉన్నటువంటి జ్యోతిష్యుని దగ్గరికి వెళ్ళాను. వారు నా జాతకంలో ఇప్పుడు శని దశ, శని భుక్తి జరుగుతుందని, దానివల్లనే ఇలా ఆటంకాలు జరుగుతున్నాయని చెప్పి పూజా కార్యక్రమాలు కూడా జరిపించడం జరిగింది. అయినా కూడా నా మనసుకు ఆ స్వాంతన కలగట్లేదు అని స్వామివారి ముందు వాపోయాడు. అప్పుడు మహాస్వామి వారు ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకొని ఆలోచించి, వారితో భయపడకు, నేను ఉన్నాను, అంతా నేను చూసుకుంటాను. ఆ జ్యోతిష్యుడు ఏమన్నాడు? శనిపీడ పట్టింది అన్నాడా? శని చాలా మంచివాడు, ఎవరికీ హాని చేయడు, పైగా ఆయుష్కారకుడు, ఎవరి ప్రారబ్ధాన్ని వారే అనుభవించాలి. ఈ శని వారి ప్రారబ్ధ కర్మను అనుభవించేలా చేస్తుంది. నేను కూడా ప్రతిరోజు 10 నుంచి 15 మైళ్ళు తిరుగుతూనే ఉంటాను. ఏ ఒక్కరోజు కూడా అలసటగా నేను అలా ఊరికే కూర్చోలేదు. ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాను కదా. నా నక్షత్రం అనురాధ, శనిగ్రహానికి కూడా అదే నక్షత్రం. అంటే శని నన్ను తిప్పుతున్నాడు అంటావా? ప్రతిరోజు కూడా కానే కాదు, అంతా ఈశ్వర ప్రేరణ. మనం నమ్ముకున్నటువంటి దైవం మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మనం నమ్ముకున్నటువంటి కులదైవం మీద, మనం నమ్ముకున్నటువంటి గురువు మీద భక్తి ఉండాలి. మనం ఒక పని చేసే ముందు, ఆ పని జరిగిన తర్వాత, దాని ఫలితం అనుభవించిన తర్వాత అది అనుకూలంగా వస్తే సంతోషంగాను, ప్రతికూలంగా వస్తే బాధపడుతూ ఉండకూడదు. ఎక్కువగా ఈ భక్తులు ఏం చేస్తారంటే, వారు అనుకున్నది వారు చేసేసి ఫలితం ప్రతికూలంగా వచ్చిన తర్వాత బాధపడుతూ వెళ్ళి వారి దైవానికి చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ చేయవలసింది ఏంటంటే, అంతా జరిగిపోయిన తర్వాత చెప్పడం కాదు, ఆ పని చేసే ముందే చెప్పుకొని వెళ్ళాలి. నువ్వు నమ్ముకున్న దైవాన్ని, నువ్వు చేసే ఈ పని ఏదైనప్పటికీ కూడా దానిపై సరైన అవగాహన లేదు, కానీ నువ్వు చేయాలనే సంకల్పం ఉంది. వెంటనే మీ ఇంట్లో పూజా గదిలో నువ్వు నమ్ముకున్నటువంటి ఆ దైవానికి చెప్పుకొని వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రతికూలత తగ్గుతుంది. నీకు నష్టం రాకుండా చూస్తుంది. నీకు లాభం రానప్పటికీ కూడా నీకు నష్టం లేకుండా, నీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆ పని సజావుగా జరిగేలా చూస్తారన్నమాట. అందుకే దైవంపై సంపూర్ణ విశ్వాసం ఉన్నటువంటి వారికి, ప్రేమపూర్వకంగా మనసును అర్పించిన వారికి, నిత్యం వారి హృదయంలో ఆ దైవనామాన్ని, వారు నమ్ముకున్నటువంటి ఆ దైవాన్ని, ఆ నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి వారికి శనిగ్రహం ఏమీ చెయ్యదు. వారికి అనుకూలంగానే ఆ శని ప్రవర్తిస్తూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి జాతకంలో ఉన్నటువంటి దోషాల నుంచి ఎప్పుడూ కూడా ఆ విధంగా బాధపడుతూ, ఎప్పుడూ చెడియే జరుగుతుంది అనే ఆ భావనని వీడి ధైర్యంగా నీ కర్తవ్యం నువ్వు పాటించు, తప్పకుండా నీకు మంచి జరుగుతుంది అని మహాస్వామి వారు అతనికి ధైర్యం చెప్పి వారిని పంపించడం జరిగింది. చూసారా? అంటే మహాస్వామి వారు పలికే ప్రతి మాట కూడా ఒక ఔషధం.
వారికి వచ్చేటటువంటి ఆ భక్తులతో వారు సంభాషించే మాట ప్రతీదీ కూడా మీరు గమనించండి. మహాస్వామి వారు చెప్పిన ప్రతి దానిలో కూడా, ప్రతి అనుభవంలో కూడా సమాజానికి ఉన్న, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి అన్వయించదగినది. ఎక్కడో ఒక చోట జరిగేటటువంటి ఒక సంఘటన ప్రతి ఒక్కరికి కూడా కరెక్ట్ అయ్యే విధంగా, అంటే ఏది చేస్తే మంచి జరుగుతుంది అనే విధంగా మహాస్వామి వారు ఎన్నో కొన్ని వేల అనుభవాలు మనకి వారి ఆచరణ విధానం ఆ విధంగా మనకి నడిచి చూపించారు. మహాస్వామి వారు అంతటి మహాస్వామి, వారి దివ్యానుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహాస్వామి వారిని నిత్యం తలుచుకుంటూ పని మొదలుపెట్టండి. అంతా మీకు విజయం కలుగుతుంది.